ఏపీలో బీజేపీ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారు అన్న దానికి ఆధారంగా ఒక ఆడియో టేప్ ఇప్పుడు బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. వైసీపీ వాళ్ళు ఈ ఆడియోను చూపెట్టి పురంధేశ్వరి టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా ఆదోని టికెట్ను తొలుత బీజేపీకి ఇవ్వాలి అనుకున్నారు. అయితే బీజేపీకి ఇవ్వడం దాదాపు సిద్ధమైంది. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు టీడీపీ నేత తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన తన ఫ్లెక్సీల్ని కూడా ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నీలకంఠం సోదరుడు నాగరాజు నుంచి మీనాక్షి నాయుడు మేనల్లుడికి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అందులో ఒక ఆఫర్ ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు ఇస్తే బీజేపీ ఆదోని టికెట్ వదులుకుంటుంది. అందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆలూరు టికెట్ తీసుకుంటుంది. అప్పుడు మీనాక్షి నాయుడు అక్కడ పోటీ చేయవచ్చు అంటూ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడి సోదరుడు ఆ ప్రపోజల్ ఫోన్ కాల్లో పంపించారు. 3 కోట్ల రూపాయలు ఇవ్వండి, 3 కోట్ల రూపాయలు ఇస్తే మేము మొత్తం చూసుకుంటాం. బోర్డులో లక్ష్మణ్ అనే వ్యక్తి ఉంటారు. ఆయన మేము ఎంత చెప్తే అంత ఆయన మేము చెప్పినట్టే కర్నూలులోని ఆలూరు టికెట్ను బీజేపీకి తీసుకునేలాగా ఆయన ప్రతిపాదన పెడతారు. అంతా అయిపోతుంది, మనమంతా కలిసి పని చేసుకోవచ్చు. ఈ సీక్రెట్ డీల్ ఇది, దీన్ని మాత్రం ఎవరికీ చెప్పకండి, మన మధ్య మాత్రమే ఉండాలంటూ కూడా కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడి సోదరుడు చెప్పడంతో పాటు 3 కోట్ల రూపాయలు మీకు తెలియదేం కాదు, పురంధేశ్వరికి కూడా ముట్టజెప్పాల్సి ఉంటుంది అంటూ కూడా ఆడియోలో ఆయన చెప్పారు. ఈ ఆడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సో ఇలా టికెట్లు అమ్ముకుంటున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆడియో టేప్పై బీజేపీ నుంచి ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది. మీరు ఏమనేది ప్రపోజల్ నువ్వు మాట్లాడు. ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం. దయచేసి నీకి మీనాక్షరానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలియదు విషయాలు. సరేనా ఆడ మా లక్ష్మణ్ జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా, మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతనికి మాకు ఇంత ఇది లింక్స్ బాగున్నాయి. మనం అదే చెప్తున్నా, దయచేసి ఎవరికి లీక్ చేద్దాను హ్యాపీగా చేసుకుందాము. మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను. నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరి మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అవును అది ఏదైనా అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి.